ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు నిరుద్యోగం ఉన్నారు, ఈ చేతిలో పేపర్లు పట్టుకున్నారు, ప్రతి ఇంటికి గడప గడప వెళ్ళడం మేము చూసాము. ఏంటి గడప గడపకు వెళ్ళడం కారణం ఏంటి? వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు? ఈ పేపర్లో ఉన్నటువంటి ఏంటి అన్న? వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మా యొక్క ఆధారంగా మా యొక్క ఆయుధంగా మాకు పాసుపత్రంగా దీన్ని పట్టుకొని ఇవ్వాలా. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దాదాపు 3,97,000 ఓటర్లను మేము ఇలా కలుస్తున్నాం కూడా. అదేవిధంగా మా నిరుద్యోగులకు మోసం ఏ విధంగా చేశారు అనేది వాళ్ళ యూత్ డిక్లరేషన్లో ప్రకటించారు. వాటి గురించి అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను మేము క్లియర్గా వాళ్ళ దగ్గర కూర్చొని 1 గంట 2 గంటలు 3 గంటలు ఇంట్లో కూర్చొని వాళ్ళతోటి ప్రత్యేకంగా చర్చించి ఇవాళ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామన్న. ఇవాళ మా సోదరికి వాళ్ళకు కూడా మేము అడుగుతూ ఉన్నాము, మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన 2,500 రూపాయలు వస్తున్నాయా? ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆటో నడుపుతారట, వాళ్ళకి 12,000 రూపాయలు వచ్చినాయా? అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా? ఆ రకంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాటి మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సంక్షేమ ఫలాల గురించి, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి గురించి, వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమం గురించి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా మనకు ఇవ్వాల్సిన హామీలను మొత్తము భ్రష్టు పట్టిస్తారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. వీళ్ళకు వీళ్ళకు ఒక చెంప మీద కొట్టేటట్టు ప్రయత్నం జరగాలి అని అంటే ఇవాళ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్కు బొన్నబెట్టి బీఆర్ఎస్కు ఇలా ఓటేస్తే మనకి ఇంకో బలం ఆడవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఇంటికి వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నంలో మాగంటి గోపీనాథ్ గురించి మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు 100కు 200% బ్రహ్మాండంగా వెల్కమ్ చేస్తున్నారు అన్న. వాళ్ళు ఎందుకు వెల్కమ్ చేస్తున్నారంటే మాగంటి గోపీనాథ్ ప్రతి ఒక్క ఇంటితోటి యాక్సెస్ ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తితోటి యాక్సెస్ ఉన్న వ్యక్తి, సంతోషంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అదేవిధంగా ప్రతి పండగ వస్తే మహిళలకు చీరలు పంచేటోడు, అదేవిధంగా మైనార్టీ సోదరిమణులకు, అదేవిధంగా ముస్లిం సోదరిమణులకు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు ప్రతి ఒక్కరికి వర్గ విభేదాలు లేకుండా, మత సామరస్యం లేకుండా ప్రతి ఒక్కరికి 100కు 100% వాళ్ళ ఇంట్లో మనిషిగా తన వాళ్ళుగా భావించి ఆయన యొక్క పాలన కొనసాగించింది. కాబట్టి మా మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క సతీమణి సునీత గారికి మేము ఓటా ఇస్తామని చెప్పేసి చాలా కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి మహిళా మనులు చెప్పడము చాలా సంతోషాన్ని ఇచ్చిందన్న. ఎందుకు అనంటే ఈ యొక్క వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపము, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ప్రేమ, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక గెలుపునిచ్చే ఒక దాని లెక్క మనం చూడొచ్చు ఇవాళ. అందులో భాగంగానే మేము జూబ్లీహిల్స్లో సాధారణంగా మీరు అన్ని ఇల్లులు ఇంటింటికి వెళ్తున్నారు కాబట్టి కొంతమంది ఎక్కువ ఓటర్లు శాతం అయితే క్రిస్టియన్ మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు ఉన్నారు. వీళ్ళ ఓట్లన్నీ ఎటు పడతాయి అనుకుంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మీద ప్రత్యక్షంగా మాట్లాడారు కాబట్టి పడుతుంది. మేము వేస్తాం నాన్న, మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఇంకా సునీత గారిని కూడా తిరగని చెప్పండి జర ఆమెను కూడా ఇంట్లో కూర్చోమని చెప్పండి, మేమే గెలిపించుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అమ్మ అట్లా అంటున్నారు అని అంటే, లేదు నాయన మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, మాగంటి గోపీనాథ్ గారు మమ్మల్ని ఇంట్లో మనిషి లెక్క చూసుకున్నారు, సొంత చెల్లె లెక్క చూసుకున్నారు, సొంత అక్క లెక్క చూసుకున్నారు, సొంత తల్లి లెక్క చూసుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని మేము కాపాడుకోవాలి, ఆ యొక్క సమయం మాకు వచ్చిందని చెప్పేసి మాకే వాళ్ళు ఒక ధీమా ఇచ్చి పంపిస్తూ ఉన్నారన్న వాళ్ళు. కాబట్టి ఎటువంటి డౌట్ లేదు, ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ కావచ్చు, సునీత కావచ్చు, వాళ్ళని అభిమానించేటువంటి ఓటర్లు కంపల్సరీ వాళ్ళకే వేస్తామని చెప్తుంటారు. కానీ కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు, వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వేరే పార్టీని అభిమానించేటువంటి ఓటర్ మహాశైలకి మీరు ఏ విధంగా చెప్పి వాళ్ళని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు? కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామన్నా. మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నా. ఇవాళ హైదరాబాద్లో ప్రతి ఇంటికి 20,000 లీటర్లకు సంబంధించిన నీళ్లు కేసీఆర్ గారు ఫ్రీగా ఇచ్చిండు, మరి ఇవాళ ఎందుకు ఇస్తలేరని చెప్పేసి అడుగుతా ఉన్నామన్నా. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 24 గంటల కరెంట్ వచ్చేది, మరి ఇవాళ ఎందుకు పోతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం, వాళ్ళకి చెప్తా ఉన్నాము. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అక్కడ లగచర్ల ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది కాబట్టి వెనక్కిపోయింది ప్రభుత్వము, హైడ్రా విషయంలో వెనక్కిపోతుంది ప్రభుత్వం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇంకో బలం ఏడవుతుంది. అందులో భాగంగానే మేము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందన మాకు ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కి ఓటేస్తా అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మరథం పడతా ఉన్నారు.